దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ లో 34 మహిళలకు టోకరా వేశారు సైబర్ క్రిమినల్స్. సైబర్ నేరగాళ్లు పేటరేగిపోతున్నారు. ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న డబ్బును కేటుగాళ్లు క్షణాల్లో దోచుకుంటున్నారు. 18 మంది తెలంగాణ టీడీపీ లీడర్ల గుండ్లు కొట్టిర్రు హైటెక్ కేటుగాళ్లు. ఇంకా పడుకోలేదా? ఒక్క నిమిషం. ఒక కొత్త ఫిషింగ్ రాకెట్ పట్టుకోకపోతే వేల మంది నష్టపోతారు. రోడ్డు మీద దొంగతనం చేసే దొంగ కనబడతాడు. ఇక్కడ దొరికింది కేవలం ఒక వర్చువల్ అడ్రస్. కార్తీక్, ఒకే రోజు 200 ఫిర్యాదులు. మనం 50 కూడా పూర్తి చేయలేదు. ప్రజలకు నమ్మకం పోతుంది. మనం ఎలా భరోసా ఇవ్వగలం? సార్, వాళ్ళు డార్క్ వెబ్ వాడుతున్నారు. రివర్స్ ట్రాక్ చేయడానికి టైం కావాలి. 10 లక్షలు పోగొట్టుకొని దీనంగా ఉన్న పెద్ద ఆవిడని చూడు. ఆమెకు మనం సమయం పడుతుందని చెప్పగలమా కార్తీక్? సమయం లేదు కార్తీక్. ఏంట్రా కార్తీక్, నైట్ డ్యూటీ ఎక్కువైందా? దొంగలు నీ కంప్యూటర్లో దాక్కున్నారా? నువ్వు పట్టుకోవాలనుకునే దొంగ కనిపిస్తాడు, కానీ నేను పట్టుకోవాలని దొంగ ఎక్కడో నవ్వుతూ నెక్స్ట్ టార్గెట్ కోసం వెతుకుతుంటాడు. అది నా ఫెయిల్యూర్ కాదు, సిస్టమ్ ఫెయిల్యూర్. హలో లీలా, కొంచెం పనిలో ఉన్నా. నీకు నాతో మాట్లాడడానికి కూడా టైం లేదా? ఈరోజు మన పెళ్లి రోజు, మీకు గుర్తుందా? లీలా, సారీ, నాకే గుర్తులేదు. నీ పనే నీకు ముఖ్యం, నేను కాదు. నీవు ఆ స్క్రీన్ వెనుక ఉన్న దొంగల్ని పట్టుకుంటున్నావో లేక నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావో అర్థం కావడం లేదు. సైబర్ మోసాలకు పాల్పడుతున్న నేరస్తులు 61 మందిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ప్రతి కేసు గెలిచినప్పుడు నా జీవితంలో ఏదో ఒకటి కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. కానీ రేపు మళ్ళీ అదే డిజిటల్ షాడోతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి. నేను మీ తెలంగాణ రాష్ట్ర పోలీస్, మీ రక్షకుడిని, మీ సేవకుడిని. మీరు జాగ్రత్త పడకపోతే నేను బాధపడాల్సి వస్తుంది. డిజిటల్ మాయలో పడిపోకండి, చైతన్యపడండి. ఇదివరకు పర్సు పోతే ప్యాకెట్ ఖాళీ అయ్యేది, కానీ నేడు పాస్వర్డ్ పోతే పర్స్ ఖాళీ అవుతుంది. ఒక చిన్న క్లిక్ 1 లక్ష రూపాయల నష్టం కావచ్చు. మీ ఓ చిన్న అప్రమత్తతే మీ కుటుంబ భద్రత. అది మా బాధ్యత.